రాజీవ్ యువ వికాసం స్కీమ్. సో పోర్టల్ అనమాట, వెబ్సైట్ ఇది. సో దీంట్లో ఎస్సీ, ఎస్టీ, ఎంఎఫ్సి, సిఎంఎఫ్సి, బీసీ, ఎంబీసీ, ఈబీసీ కార్పొరేషన్స్ అండ్ ఫెడరేషన్స్, సో ఆ కమ్యూనిటీకి రిలేటెడ్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి ఇచ్చారు, చూద్దాము. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫ్రమ్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ అని ఉంది. సో అది సెలెక్ట్ చేస్తే సో మనకి ఇట్లా పేజ్ ఓపెన్ అయింది. దీంట్లోకి వచ్చేసి క్యాస్ట్ వైజ్ ఇచ్చారు. ఎస్సీ రిజిస్ట్రేషన్, బీసీ రిజిస్ట్రేషన్, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, ఈబీసీ రిజిస్ట్రేషన్ అనేసి. సో ఏ క్యాస్ట్ వల్ల క్యాస్ట్ వైజ్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎస్సీ రిజిస్ట్రేషన్లో చూసుకుంటే సో నేమ్ యాజ్ పర్ ఆధార్ నెంబర్, ఫుడ్ సెక్యూరిటీ. దీంట్లో మనం నేమ్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఫుడ్ సెక్యూరిటీ నెంబర్ వస్తుంది. అండ్ ఇక్కడ బెనిఫిషియరీ ఇండివిజువల్ పెట్టుకుంటే దీంట్లో మళ్ళీ అసిస్టెంట్స్ అంటే ఫినాన్షియల్ అసిస్టెంట్స్ అంటే ఆర్థిక సహాయ రకం అని ఉంది. దీంట్లో బ్యాంక్ లింక్డ్ స్కీము, బ్యాంక్ వితౌట్ లింక్డ్ అని ఉందన్నమాట. సో బ్యాంక్ వితౌట్ లింక్డ్ అంటే మనకు మైనర్ ప్రాజెక్ట్స్ అనమాట, చిన్నవి 50,000 లోపు ఉండేటివి ఉంటున్నాయి. బ్యాంక్ లింక్డ్ అంటే మాత్రం అప్ టు 4 lakhs వరకు ఉండేవి. సో ఏ సెక్టార్ అనేది అంటే మనం దీంట్లో పెట్టుకుంటే సో బ్యాంక్ లింక్డ్ స్కీమ్ అని పెట్టుకొని సెక్టార్ పెట్టుకుంటే సో ఆగ్రో బేస్డ్ యూనిట్స్, యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అని. సో దీని టైప్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ట్రాన్స్పోర్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో సపరేట్గా 4 ఉన్నాయన్నమాట. సో ఇట్లా ఈ విధంగా. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు నో ద యూనిట్స్ అని ఉంటే సో ఎన్ని రకాల యూనిట్స్ ఇచ్చారు అనేది ఎస్సీ దాంట్లో చూసుకుంటే ఇక్కడ పైన 117 ఉన్నాయన్నమాట, 117. సో దీంట్లో ఒకటి ఫస్ట్ వచ్చేసి ఎయిర్ కంప్రెషన్ అని ఇచ్చారు. 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉంది. ఇది ఎస్సీ దాంట్లో. సో ఇట్లనే అల్యూమినియం రిలేటెడ్, వర్క్షాప్ రిలేటెడ్ అని ఉంది. ఇది ఓన్లీ సేల్స్ వరకు 1,00,000, 2,00,000 అని ఇచ్చారు. మామూలుగా వర్క్షాప్ అయితే 2 to 4 lakhs అని ఇచ్చారు. ఆక్వేరియం మేకింగ్, సెల్లింగ్ 3 to 4 lakhs అని ఇచ్చారు. ఇక్కడ బ్యూటీ పార్లర్కి 2 lakhs to 3 lakhs అని ఇచ్చారు. బుక్స్ అండ్ స్టేషనరీ షాప్స్కి 1,00,000 నుంచి 2,00,000 అని ఇచ్చారు. సో ఇట్లా చూసుకుంటే ఓవరాల్గా మనకి 117 యూనిట్స్ అనేటి బిజినెస్ యూనిట్స్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆయిల్ పామ్కి వచ్చేసి 1,35,000 నుంచి 2,00,000 వరకు అని ఇచ్చారు. సో ఇది కంప్లీట్ ఎస్సీ కమ్యూనిటీకి ఇచ్చినవి బిజినెస్ ఆప్షన్స్ అనమాట. 117 ఉన్నాయి. సో దీంట్లో ఫిక్స్డ్ అని ఏముండదు. సో మినిమం టు మ్యాక్సిమం అని వస్తుంది అనమాట. సో ఇక్కడ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్ బిజినెస్ అని ఉంటుంది, 105 సీరియల్ నెంబర్. దీంట్లో 50,000 నుంచి 50,000 అంతే ఉంది. టీ అండ్ టిఫిన్ సెంటర్ 50,000 అని ఉంది. టైలరింగ్ యూనిట్ 50,000 అని ఉంది. సో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఎస్టీ రిజిస్ట్రేషన్లోకి వెళ్తే సేమ్ ప్రాసెస్ అయితే ఏదో ఉంటుంది. అంటే బేసిక్ రీతి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. బేసిక్ ఇది వస్తే మనకు ఫర్దర్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఉంటుంది. సో దీంట్లోకి వచ్చేసి వీళ్ళకి ఎస్టీలో మాత్రం 82 ఆప్షన్సే ఇచ్చారు, 82 బిజినెస్ ఆప్షన్సే ఇచ్చారు. బట్ వీళ్ళది ట్రైబల్స్ కాబట్టి దాని రిలేటెడ్ ఎక్కువ అగ్రికల్చర్ రిలేటెడ్ ఎక్కువ ఇచ్చినారు. ఇందులో అగ్రికల్చర్, యానిమల్ బేస్డే ఉన్నాయి చాలా వరకు. హార్టికల్చర్, ఇండస్ట్రియల్లో సో అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. బట్ 82 మాత్రమే ఇచ్చారు. సో ఒక్కొక్కటి ఒక్కోలా ఉందన్నమాట. ఇందులో అగ్రికల్చర్ బోర్వెల్ విత్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్ 2 lakhs, కాటన్ షెడ్డర్ 2 lakhs అని ఇచ్చారు. డిస్కవర్ 60,000 ఓన్లీ అని ఇచ్చారు. సో గ్రౌండ్ నట్ క్రషర్ 3 to 3 lakhs అని ఇచ్చారు. పౌడర్ టిల్లర్ 3 lakhs అని ఇచ్చారు. సో టార్పాలిన్ షీట్, సో దానికి రిలేటెడ్ అగ్రికల్చర్ రిలేటెడ్, యానిమల్ హస్బెండరీ రిలేటెడ్, ఫిషరీస్, హార్టికల్చర్. సో ఓవరాల్గా వీళ్ళకి 82 బిజినెస్ యూనిట్స్ మాత్రమే. టెంట్ హౌస్ కూడా ఉంది, టిఫిన్ సెంటర్ ఉంది. సో టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ 3 lakhs అని ఇచ్చారు. దాంట్లో ఇంతకుముందు 1 lakh అని ఇచ్చారు. సెలూన్, బ్యూటీ పార్లర్ 3 lakhs అని ఇచ్చారు. రాడ్ బెండింగ్ యూనిట్ 2 lakhs అని ఉంది. పికిల్స్ మేకింగ్ ఉంది 2 lakhs అని ఉంది. సో ఈ విధంగా ఎస్టీ వాళ్ళకి 82 ఉంది. నెక్స్ట్
బీసీ రిజిస్ట్రేషన్లు బీసీ వాళ్ళకు వచ్చేసి సేమ్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి 193 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అని ఉంది 1 lakh to 4 lakhs అని. అండ్ ఎయిర్ కంప్రెషర్ ఉంది 1 lakh నుంచి 4 lakhs అని ఇచ్చారు. సో చిన్నగా వేరియేషన్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి అన్నట్టుగా. సో ఓవరాల్గా 193 ఆప్షన్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. బ్యాగ్స్, బఫెలోస్, బుల్ల కార్ట్స్ అండ్ కార్ట్, చెప్పల్ మేకింగ్, కోకోనట్ బిజినెస్. సో ప్రతి చిన్నది పెద్దది అన్నీ ఉన్నాయి దీంట్లో. సో మిల్క్ బూత్ 50,000 అని ఇచ్చారు. మిల్క్ బూత్ 1,00,000 రూపాయల నుంచి 4 lakhs కూడా ఇచ్చారు. అంటే చిన్నది పెద్దది అని కావచ్చు మేబీ. పాన్ షాప్ 50,000, ఫోటో ఫ్రేమ్ 50,000, పికిల్స్ 50,000. సో ఒక్కొక్కలాగా అనమాట. కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి క్యాస్ట్కి బట్టి అమౌంట్లోను, బిజినెస్ యూనిట్స్లోను. సో ఓవరాల్గా వీళ్ళకి 193 ఉన్నాయి. నెక్స్ట్లో మనకు ఎంబీసీ రిజిస్ట్రేషన్కి వచ్చేస్తే ఎంబీసీలో చూసుకుంటే సో వీళ్ళకి 195 ఇచ్చారు. దీంట్లో ఎయిర్ కంప్రెషర్, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ 1,00,000 నుంచి 2 lakhs, ఎయిర్ కూలర్ మేకింగ్ 1 to 4 lakhs అని ఇచ్చారు. సో అల్యూమినియం, ఆటోమొబైల్స్, ఆటో స్పేర్స్ 1,00,000 నుంచి 4 lakhs, బేకరీ 1,00,000 నుంచి 4 lakhs, బ్లాక్ స్మిత్, బనానా బిజినెస్, బ్యాంగిల్ స్టోర్ వచ్చేసి 1,00,000 నుంచి 4 lakhs ఇచ్చారు ఇక్కడ. సో ఇట్లా చిన్నగా అమౌంట్లలో కూడా తేడాలు ఉన్నాయి. సో వీళ్ళకి ఓవరాల్గా 195 అని ఇచ్చారు మొత్తం యూనిట్స్, బిజినెస్ యూనిట్స్. నెక్స్ట్ బీసీ ఫెడరేషన్ కార్పొరేషన్. సో దీంట్లో వీళ్ళకి నో డాటా అని ఉంది. ఇది వీళ్ళకి సపరేట్ లేదనుకుంటాను. మైనారిటీ రిజిస్ట్రేషన్, ముస్లిం మైనారిటీ ఇది. సో దీంట్లోకి వచ్చేసి టోటల్గా 158 ఇచ్చారు. దీంట్లో అగరబత్తి, అల్యూమినియం షీట్స్, అగరబత్తి 50,000 అని ఉంది. అల్యూమినియం షీట్స్ సేల్స్ అనమాట. ఇది 2 lakhs అని ఇచ్చారు. ఆటోమొబైల్ స్పేస్ 2 lakhs. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇచ్చారు. బ్యాగ్స్ 2 types బ్యాగ్స్ ఇచ్చారు. స్మాల్ స్కేల్ అండ్ పెద్దగా చిన్నగా అని 50,000, 1,00,000 రూపాయలు. బార్బర్ షాప్, బ్యూటీ పార్లర్ ఇందులో 2 to 3 lakhs ఇచ్చారు. బ్యూటీ పార్లర్ 1 lakh అని ఇచ్చారు. బ్యూటీ సెలూన్ అని చెప్పి 50,000 ఇచ్చారు. బుక్ బైండింగ్ అని చెప్పేసి ఇందులో 2 types ఇచ్చారు 1,00,000 నుంచి 50,000. బుర్కా సేల్స్, మ్యానుఫ్యాక్చరింగ్. సో సెల్ ఫోన్ రిపేర్, సీసీటీవీ రిపేర్, సీసీటీవీ సర్వీస్, సెంటరింగ్. సో సెంటరింగ్లో 2 types ఉంది. 3 to 4 lakhs ఉంది, 2 lakhs ఉంది. చికెన్, మటన్, బ్యాక్ యార్డ్, పౌల్ట్రీ 50,000 ఇచ్చారు. అది కూడా కాటన్ షెడర్, కర్రీ పాయింట్, డయాగ్నోస్టిక్స్. సో ఓవరాల్గా వీళ్ళకి 158 ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ అనమాట. వీళ్ళకి టోటల్గా 169 ఇచ్చారు. సో సేమ్ దీంట్లో కూడా అగరబత్తి మేకింగ్ 50,000, అల్యూమినియం స్టీల్ వెజిల్ సెల్లింగ్ 50,000, అల్యూమినియం స్టీల్ సిల్ సేల్స్ అని ఇచ్చారు. 2 lakhs ఇచ్చారు. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ సేమ్, బ్యాక్ యార్డ్, పౌల్ట్రీ, బ్యాగ్స్ 2 types 1,00,000 నుంచి 50,000 ఉంది. బ్యాంబూ ప్రోడక్ట్స్ ఉంది. బ్యాంగిల్ షాప్ ఫర్ ఉమెన్ 1,00,000 రూపాయలు ఉంది. బార్బర్ షాప్ కొన్ని దాంట్లో పార్ట్ వేసి ఇచ్చారు, కొన్ని సేమ్ చేశారు. దీంట్లో బ్యూటీ పార్లర్ ఉమెన్ 1,00,000 రూపాయలని ఇచ్చారు. మళ్ళీ బ్యూటీ పార్లర్ అని సపరేట్ 2 to 3 lakhs అని ఇచ్చారు. సో మ్యాక్సిమం మినిమం అమౌంట్ మ్యాక్సిమం అని ఇచ్చారు. ఫిక్స్డ్ అమౌంట్ అయితే దేనికి ఇవ్వలేదు. సో జరీ ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ 50,000 ఇచ్చారు. జిరాక్స్ సెంటర్, డిటిపి, ఫోటో కాపీయింగ్ 1,00,000 నుంచి 50,000 ఉంది, 1,00,000 ఉంది. వెల్డింగ్ షాప్ అంట, వెల్డింగ్ షాప్ 2 types ఉన్నాయి. మైనర్ ఇరిగేషన్లో అదర్స్ అని ఇచ్చారు. మరి ఇదేంటో అదర్స్ అంటే ఏముంటాయో. సో ఓవరాల్గా 169 ఇచ్చారు వీళ్ళకి. సో ఈబీసీ రిజిస్ట్రేషన్ ఉంది. వీళ్ళకి టోటల్గా 193 ఆప్షన్స్ ఉన్నాయి. సో అగ్రికల్చర్ సెక్టార్లో 1 to 4 lakhs మ్యాక్సిమం అమౌంట్లు అయితే సెట్ చేసి పెట్టినారు. అండ్
పెట్టి యూనిట్స్ అని చెప్పేసి, అంటే మినిమం స్మాల్ చిన్నవి. సో ఇవి మనకు బ్యాంక్ వితౌట్ లింకేజ్ కిందకి వస్తాయి 50,000 వరకు అయితేను. సో బ్యాగ్స్, అల్యూమినియం సెల్లింగ్, అట్లానే చెప్పల్ మేకింగ్, కోకోనట్ బిజినెస్. సో ఫ్యాన్సీ బ్యాంగిల్ షాప్ 50,000 ఇచ్చారు ఇక్కడ. మగ్గం వర్క్ 50,000 ఉంది. ఇట్లా మిల్క్ బూత్ 1 lakh ఇచ్చారు ఇక్కడ. పాన్ షాప్ 50,000 ఉంది. షీప్, టైలరింగ్, టీ అండ్ టిఫిన్ సెంటర్, బ్లాక్ స్మిత్, బనానా బిజినెస్ 1,00,000 రూపాయలు. బ్యాంగిల్ స్టోర్కి మళ్ళీ ఇక్కడ 1,00,000 నుంచి 4,00,000 ఇచ్చారు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పేరు మార్చి, అమౌంట్ మార్చి, కొంచెం చిన్న గడబడి అయితే చేసిర్రు. బట్ అది ఎంతవరకు ఇస్తారు, దీంట్లో మళ్ళీ కమిషన్లు ఏముంటాయి, ఇచ్చే వాళ్ళ కమిషన్లు, తీసుకునే వాళ్ళ కమిషన్లు ఏముంటాయో తెలియదు. ఓవరాల్ అయితే 193 అని ఉంది. సో చూస్తే ఈ యువ వికాసం అనే స్కీమ్ అయితే క్యాస్ట్ బేస్ చేసుకొని క్యాస్ట్ వైజ్గా అయితే పెట్టినారు. దాంట్లో కూడా అందరికీ ఈక్వల్ షేర్ అయితే లేదు. సో రిజర్వేషన్ అనుకున్నట్టు ఏ క్యాస్ట్కి ఎంత రిజర్వ్ అన్నట్టు ఉందో మరి ఏంటో తెలియదు. ఇచ్చేకాడ కూడా వీటికి కూడా అవసరం లేదు. బట్ అది ఎందుకంటే సేమ్ యూనిట్స్ అన్నీ ఒకటే ఫిక్స్డ్, ఒక 100 యూనిట్సే పెట్టి ఇంత దీనికి ఇంత అని అందరికీ ఫిక్స్ చేస్తే బిజినెస్ కదా. ఈ క్యాస్ట్ వాళ్ళే ఈ బిజినెస్ చేయాలా, ఆ క్యాస్ట్ వాళ్ళే ఆ బిజినెస్ చేయాలా, ఈ క్యాస్ట్ వాళ్ళు బాగా చేస్తారు అన్నట్టు ఉండదు కదా. సో ఓవరాల్గా అయితే ఇట్లా ఉంది రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ప్రాసెస్. ఇది ఎంతవరకు ఎంతమందికి వచ్చి ఏ విధంగా సక్సెస్ అవుతుంది అనేది చూద్దాం.